హే బడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వి హోమ్ చెఫ్స్. మీరు ఎప్పుడైనా టిఫిన్ కోసం ముందు రోజు బియ్యం నానబెట్టుకోవడం మర్చిపోయినా, ఏదైనా విలేజ్కి వెళ్ళి రిటర్న్ అయినప్పుడు ఏ టిఫిన్ చేయాలో అర్థం కాకపోయినా ఈ ఇన్స్టాంట్ టిఫిన్ రెసిపీ మీకోసమే. సో ఏమాత్రం లేట్ చేయకుండా ఇన్స్టాంట్గా మంచి టేస్టీ రవ్వ పొంగనాలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా రవ్వ పొంగనాల కోసం బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుందాం. ఒక బౌల్లోకి 1 కప్ సూజీ రవ్వ, 1/2 కప్ కర్డ్, 1 కప్ వాటర్, 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ కుకింగ్ సోడా వేసుకొని అన్నీ మిక్స్ అయ్యేలా మంచిగా కలుపుకోవాలి. మిక్స్ చేసుకున్న బ్యాటర్ని ఒక 15 to 20 మినిట్స్ సైడ్కి పెట్టేయండి. ఆలోపు మనం సింపుల్ అండ్ ఈజీగా చట్నీని ప్రిపేర్ చేసుకుందాం. చట్నీ కోసం స్టవ్ మీద చిన్న కడాయి పెట్టుకొని పల్లీలు యాడ్ చేసుకొని వేయించుకోవాలి. అదే కడాయిలో పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని వేయించుకోవాలి. చూడండి, పచ్చిమిర్చి ఇలా కలర్ చేంజ్ అయ్యాక తీసి పక్కకు పెట్టుకోండి. పల్లీలు ఇంకా పచ్చిమిర్చి కూల్ అయ్యాక మిక్సర్ జార్లోకి తీసుకొని కొంచెం సాల్ట్ అండ్ కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా చట్నీని గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత చట్నీలోకి పోపు కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 స్పూన్ జీరా, ఒక 3 ఎండుమిర్చి, సన్నగా తరుముకున్న కరివేపాకు, కొత్తిమీర వేసుకొని కలుపుకొని చట్నీలోకి యాడ్ చేసుకోవాలి. అంతే అండి, సింపుల్గా చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న రవ్వని మిక్సీ జార్లోకి తీసుకొని వాటర్ యాడ్ చేసుకుంటూ దోశపిండి కన్సిస్టెన్సీ వచ్చేలా బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 స్పూన్ జీరా, చిన్నగా కట్ చేసుకున్న 4 మిర్చి వేసుకొని కలుపుకోవాలి. మిర్చి మంచిగా వేగినాక చిన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద ఆనియన్, అలాగే సన్నగా తరుముకున్న కొత్తిమీర యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఆనియన్ మంచిగా మగ్గినాక స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్లోకి యాడ్ చేసుకొని కలుపుకోవాలి. చూడండి, బ్యాటర్ ఈ కన్సిస్టెన్సీలో ఉంటే పొంగనాలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. ఇక ఇప్పుడు స్టవ్ మీద పొంగనాల ప్యాన్ పెట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ కాస్త హీట్ అయ్యాక మనం ప్రిపేర్ చేసుకున్న రవ్వ బ్యాటర్ని ఒక్కొక్క స్పూన్ దాకా గుంటల్లో వేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలి. 2 మినిట్స్ తర్వాత పొంగనాలను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇంకో సైడ్ ఫ్లిప్ చేసుకొని 2 మినిట్స్ ఉడికించుకోవాలి. బోత్ సైడ్స్ ఈవెన్గా కాలేలాగా పొంగనాలను 2 సైడ్స్ ఫ్లిప్ చేస్తూ ఒక 2 మినిట్స్ రోస్ట్ చేసుకోవాలి. బోత్ సైడ్స్ ఈవెన్గా రోస్ట్ అయ్యాక పక్కకు తీసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న చట్నీతో సర్వ్ చేసుకోవడమే. ఎప్పుడు దోసపిండి, ఇడ్లీ పిండితో కాకుండా ఇలా రవ్వతో ఇన్స్టాంట్గా టేస్టీ గుంట పొంగనాలు ట్రై చేసి చూడండి. తప్పకుండా ఈ రెసిపీ మీ ఫేవరెట్ టిఫిన్ అయిపోతుంది. ఇలాంటి ఇన్స్టాంట్, సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.